అస్సలామలైకుం వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే ఇంకా ట్రిప్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా నేను మార్నింగ్ నుంచి అయితే ఫుల్ బిజీగా ఉన్నాను. ఇంకా ప్యాకింగ్ అన్నీ చేసుకున్నాను నేనైతే. ఇంకా వంటలు కూడా చేసుకున్నాను. చపాతీ చేశాను, కారం పొడి, ఇంకా కొంచెం టమాటా పచ్చడి కూడా చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను చపాతీలు చల్లగా అయ్యాకి ఇక్కడ పెట్టేశాను. ఇంకా కారం పొడి, టమాటా పచ్చడి కూడా ఇక్కడే పెట్టాను నేను. ఇంకా లంచ్ చేసుకొని ఇంకా నైట్ కోసం అయితే నేను ఎగ్ ఫ్రై రైస్ చేస్తున్నాను. ఇక్కడైతే వీళ్ళందరూ ఇంకా రెడీ అయిపోయి కూర్చోన్నారు. ఇంకా మాకు ట్రైన్ అయితే మధ్యాహ్నం 3:30కు ఉందండి. లంచ్ కోసం అయితే నేను ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టాను అన్నం ఇక్కడ లంచ్ చేసేకి. ఇక్కడైతే ఎగ్ ఫ్రై రైస్ చేసేకైతే పక్కన పెట్టాను. ఇక్కడైతే నేను చేస్తున్నాను. ఈ రైస్ అయితే బాగా చల్లగా అయిన తర్వాత ఇంకా నేనైతే ప్యాక్ చేసుకుంటానండి. ఇది నైట్ అయితే డిన్నర్ చేసేకి. ఇక్కడైతే మా ఆయన ఇవి రైస్ అంతా బాగా చల్లగా అయిన తర్వాత ఇలాగా ప్యాక్ చేస్తున్నారండి. ఇలాగా ప్యాక్ చేసుకొని వెళ్తే ఇంకా తినేసి ఇవి అయితే డస్ట్బిన్లో వేసేయచ్చు. ఇంకా బాక్సులు ఇవి తీసుకొని వెళ్తే ఎక్కువ ఎక్స్ట్రా మళ్ళీ లగేజ్ అనేసి మేము ఇలాగ అయితే తీసుకుని వెళ్తున్నాము. ఇంకా బయట ఫుడ్ అయితే ఎక్కువ తీసుకోమండి మేము. ఇంకా ఎప్పుడో ఒకసారి అంటే తీసుకొని తింటాము. ఇంకా అదే పనిగా ఒక 2 డేస్ ఇలాగా వెళ్తే ఎక్కడైనా ట్రిప్కి ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకొని వెళ్తాము. ఇలాగ చపాతీ పచ్చడి కానీ ఇలాగ తీసుకొని తింటాము. ఇంకా బయట ఏమైనా కావాలంటే అవి కూడా తీసుకుంటాము, ఎక్కువ తీసుకోము. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. టైం అయితే అప్పుడు 2:30 అయింది. ఇంకా ట్రైన్ అయితే 3:20కి అలా వస్తుందంట. ఇంకా మేమైతే నెల్లూరుకి వెళ్తున్నామండి. ఇంకా 5 ఫ్యామిలీలు అయితే వెళ్తున్నాము. ఇంకా అందరూ వస్తున్నారు. మేమైతే మా అన్నయ్య ఫ్యామిలీ ఇంకా మా ఫ్యామిలీ అయితే వచ్చేసాము. ఇక్కడైతే నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి మేము. ఇంతకుముందు అయితే ఇప్పుడు మధురై ఎక్స్ప్రెస్ వస్తుందని అనౌన్స్మెంట్ చేస్తున్నారు అక్కడ. ఇంకా కదిరి రైల్వే స్టేషన్ అండి ఇది. ఎంత అయితే ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకో ఫ్యామిలీ అయితే వచ్చేసారు. ఇంకా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారండి. ఇంకా ట్రిప్కి అయితే వెళ్తున్నాం అనేసి. ఇంకా ఇక్కడైతే అందరం వచ్చేసాము 5 ఫ్యామిలీలు. ఒక తానైతే అందరం నిలబడినాం మేము. ఇంకా వెళ్ళే టైంలో అయితే మేము రిజర్వేషన్ చేయించలేదండి. ఇంకా మధ్యాహ్నం పూట వెళ్తున్నాము. నైట్కి 10కి అంతా అక్కడ చేరుకుంటాం కాబట్టి ఇంకా జనరల్ బోగీలోనే వెళ్ళిపోయాం మేమైతే. ఇంకా వచ్చేటప్పుడు అయితే రిజర్వేషన్ చేయించాము. ఇంకా పిల్లలు ఉంటారు, ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా నైట్ టైం కాబట్టి ఇంకా చేపించినాము. వచ్చేటప్పుడు అయితే మనకి నైట్ 1 గంటకు ఉందండి ట్రైను. అందుకని మేమైతే రిజర్వేషన్ చేపించేసాము. ఇంకా వెళ్ళే టైంలో కూడా మేము బాగా హాయిగా వెళ్ళాము. ఏమంటే ఒక బోగీలో అయితే 2 ఫ్యామిలీస్ ఉన్నాము, ఒక బోగీలో అయితే 3 ఫ్యామిలీస్ ఉన్నారు. ఇంకా డివైడ్ అయిపోయినాము మేము ఎక్కేటప్పుడు అయితే. ఇక్కడైతే చిన్న సమోసాలండి, చాలా బాగున్నాయి. అది కూడా మన ఆంధ్ర సైడ్ కాబట్టి మొత్తం ఇంకా వచ్చే స్నాక్స్ అన్నీ చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇక్కడైతే నేను ఇంకా టీ సమోసా అయితే తీసుకొని ఇంకా టీతో పాటు సమోసా కూడా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ మా ఆయన పక్కన కూర్చొని ఉండే వాళ్ళైతే నర్సాపూర్ వాళ్ళంట అండి. చాలా బాగా మాట్లాడినారు వాళ్ళైతే. ఇంకా నేనైతే కొంచెం వీడియో కూడా తీసుకున్నాను వాళ్ళకి గుర్తుగా నేను. ఇంకా వాళ్ళకైతే మన ఊరు కదిరి అంటే ఎక్కడుంది అని అడుగుతున్నారు. అసలు కదిరి అనేదే ఊరు ఉందని తెలియదంట వాళ్ళకైతే. ఇంకా మా ఆయన అంటా ఉన్నారు, ఇంకా మా ఊర్లో అయితే నరసింహస్వామి గుడి ఫేమస్, చాలామంది భక్తులు వస్తూ ఉంటారు దూరం నుంచి అన్నారు. ఇంకా మాకైతే తెలియదండి. ఇంకా తిరుపతి అయితే మేము వెళ్తూ ఉంటాము. ఇంకా మనకి ఇంకా దగ్గర అంటే అన్నవరము, భద్రాచలము దగ్గర అన్నారండి వాళ్ళు. సరిగ్గా నాకు పేరు అయితే గుర్తుకు లేదు. ఇలాగే మాట్లాడుకుంటా చాలాసేపు అయితే మేము బాగా క్లోజ్ అయిపోయినాం వాళ్ళు మేమైతే. ఇంకా వీళ్ళందరూ అయితే ఇంకా మనకి నెల్లూరు రాలేదండి. ఇంకా గూడూరు జంక్షన్లో అయితే ఇంకా 20 నిమిషాలు అయితే ట్రైన్ నిలబడింది. ఇంకా వేడి ఎక్కువ ఉంది కాబట్టి అందరూ వచ్చి బయట నిలబడినారు. ఇంకా అలాగే కాసేపు అయితే అందరూ మాట్లాడుకున్నాము. పక్కన బోగీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు మేము అయితే నిలబడి ఇలాగ మాట్లాడుకుంటూ ఉండిపోయాం కాసేపు అయితే. ఇంకా ఇక్కడైతే ఇంకా మనకి నెల్లూరు దగ్గర ఉందండి.
चलो तेरे वीडियो बंद कर कुछ ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంకా నెల్లూరుకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే వీళ్ళందరూ ఇంకా బ్యాగ్స్ అన్నీ చూసుకుంటున్నారు వాళ్ళ లగేజ్ వచ్చిందా లేదా అనేసి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా ఫస్ట్ ప్లాట్ఫారం నుంచి 4th ప్లాట్ఫారంకి ఇంకా బయటకు వెళ్ళేకి దారి ఉందండి. అక్కడికైతే వచ్చేసాము మేము. నెల్లూరుకి వచ్చేసామండి. ఇంకా నెల్లూరుకి అయితే మేము నైట్ 10 గంటలకు అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ నుంచి అయితే మేము ఇంకా బారా షహీద్ దర్గా, కస్నూర్ దర్గా, ఇంకా బీచ్ అయితే చూసుకొని ఇంకా అదే రోజే నైట్ అయితే మాకు రిటర్న్ ట్రైన్ ఉందండి నైట్ 1 గంటకి. ఇవన్నీ అయితే మేము ఒక రోజులో మొత్తం చూసుకొని రిటర్న్ వెళ్ళిపోవాలి. ఇక్కడైతే మేము రూమ్ తీసుకున్నాము. రూమ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రూమ్ అయితే చాలా బాగుందండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఎక్కడికి వెళ్ళాము మార్నింగ్ నుంచి అనేది మీకు వీడియో పెడతాను నేను. ఇంకా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి.